ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 30th జనవరి 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. రోమన్స్ చాప్టర్ 8 and verse 12. సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రక్షణ పొందుకున్న నీవు, యేసు ప్రభుని సంతోషంగా అంగీకరించిన నీవు, యేసు ప్రభు రక్తము చేత కడగబడిన నీవు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. మనము శరీర కార్యములు చేయుటకు శరీరానికి రుణస్థులమో కాదు. కాబట్టి అనే మాట వాడబడుతుంది. కాబట్టి అంటే శరీరానుసారముగా మనము జీవించరాదంటున్నాడు పౌలు. కాబట్టి అంటున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాకండి. కాబట్టి సహోదరులారా, అంటే రక్షణ పొందుకున్న వారులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. పాత నిబంధనలో రుణస్థులముగా ఉండేవారు కాబట్టి పాపము చేసేవారు. కానీ క్రొత్త నిబంధనలో మనము పాపము నుంచి విడుదల పొంది ఉన్నాము. Let me read this in English. Therefore, brethren, we are debtors not to the flesh to live according to the flesh. We are not debtors to the flesh. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక మనలో ఎవరైనా సరే శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారంటే వారి సొంత ఇష్టముతో చేస్తున్నారు. అర్థమవుతుందండి? శరీరానుసారంగా కోపము, ద్వేషము, అసూయ, ప్రియ దేవుని బిడ్డలారా, వ్యభిచారము, ఇవన్నీ నీవు సొంత ఇష్టంతో చేస్తున్నావు. వీక్నెస్ అనే మాట వాడుతున్నారు కానీ సొంత ఇష్టం అది. ఎందుకంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది, మనము శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరానికి రుణస్థలము కాదు. సో ఇఫ్ యు ఆర్ లివింగ్ అకార్డింగ్ టు ఫ్లెష్, యు ఆర్ డూయింగ్ ఇట్ బై యువర్ ఓన్ విల్. జాగ్రత్త పడు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడు. మారు మనసు పొందుకో. శరీరానుసారంగా ప్రవర్తించడం మానేసే. శరీర క్రియలు ఏమనగా అనే గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము చూడగలము. వాటి నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. నువ్వు చేస్తున్నావంటే, అలాగ ప్రవర్తిస్తున్నావంటే నీవు నీ సొంత ఇష్టంతో చేస్తున్నావు. కనుక make a decision right now to live according to the flesh. ఆత్మానుసారులుగా జీవించటకు మీరు నిర్ణయం తీసుకోవాలి. చాలామంది ఆత్మానుసారులుగా జీవిస్తున్నాం అనుకుంటారు కానీ శరీరానుసారంగానే జీవిస్తుంటారు. You see the traits of flesh in their life. శరీరానుసారమైన మనస్సు వారిలో కనపడతా ఉంటుంది. వారి ఆలోచనలో, వారి ప్రవర్తనలో, వారి మాటల్లో. हिंदी में पढ़ेंगे. रोमियो का पत्र, उसमें 8 अध्याय और 12 वचन पढ़ रहे हैं. सो हे भाइयों, हम शरीर के कर्जदान नहीं, ताकि शरीर के अनुसार दिन काटे. प्रिय भाइयों बहनों, हम शरीर में हम फंसे नहीं हैं, शरीर के कर्जदार नहीं हैं. कर्जदान समझ में आ रहा है? कर्जदान क्या होता है? हमने कर्जा नहीं लिया है. हम कर्जदान नहीं है. यीशु मसीह ने पापों के लिए क्रूस पर बलिदान हो गया. हम कर्जदान नहीं है, ताकि शरीर के अनुसार दिन काटे. क्यों शरीर के अनुसार दिन काट रहे हैं? आप ऐसा कर रहे हैं तो आपकी इच्छा से कर रहे हैं, क्योंकि आप शरीर का कर्जदार नहीं है. तो इसका मतलब जो भी शरीर के अनुसार यानी पाप कर रहा है, अपनी मर्जी से कर रहा है. కనుక ఎవరైనా తప్పు చేస్తున్నట్లయితే, పాపం చేస్తున్నట్లయితే, తప్పు మాట్లాడుతున్నట్లయితే, తప్పు ఆలోచన చేస్తున్నట్లయితే వారి సొంత ఇష్టంతో చేస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వ ఏదెను తోటలో వారు సొంత ఇష్టంతో పండు తిన్నారు. ఈరోజు చాలామంది సొంత ఇష్టంతో రక్షణ పొందుకున్నను సొంత ఇష్టంతో పాపం చేస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మారు మనసు పొందే అవసరం ఉంది. నీవు మరి ఒక్కసారి దేవునికి సమర్పించుకునే అవసరం ఉంది.
ఈరోజే ఆ యొక్క మంచి దినము. దేవుని తట్టు తిరుగు. శరీరానికి రుణస్థుడివి కాదు. శరీరము నీ మీద ఆధిపత్యము చేయలేదు. Flesh has no dominion over you. Sin has no dominion over you. పాపం నీ మీద ఆధిపత్యం చేయలేదు. కనుక ఈరోజు నీవు నమ్మినట్లయితే విడుదల పొందుకున్నాను నేను, ఈ యొక్క శరీర క్రియల నుంచి, ఈ యొక్క శరీర పాపం నుంచి నేను విడుదల పొంది ఉన్నానని నమ్మినట్లయితే ఈరోజే నీవు ఆ యొక్క శరీర సంబంధమైన విషయంలో విడుదల పొందుకుంటున్నావు. ఎందుకు అవసరం తెలుసా? ఎందుకంటే ఆత్మ సంబంధమైన వాగ్దానం పొందుకున్న నీవు ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడాలంటే శరీరాన్ని అణిచివేయాలి. శరీరాన్ని అణిచివేయకుండా దేవుని వాగ్దానాలు జీవితంలో అనుభవించలేం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మేము నాయన తండ్రి దేవ ఆత్మానుసారంగా నడవాలని ప్రభా, శరీరాలకు మేము రుణస్థలము కాదని మమ్మల్ని హెచ్చరించిన దేవా, మాకు తెలియపరిచిన దేవా, మీకు స్తోత్రంలో నాయన. గొప్ప దేవుడివి, సహాయం చేయని. అనారోగ్య బిడ్డలు ముట్టి స్వస్థపరిచిన స్తోత్రంలో నాయన. ఉద్యోగాలు వ్యాపారాలు చేసిన బిడ్డలందరినీ దీవించి సహాయం చేసి వారిని బలపరిచి వారికి గొప్ప సక్సెస్ విజయం దయచేసిన స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలు దేశంలో విదేశంలో చదువుకున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు వారితో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. గొప్ప దేవా, గొప్ప కార్యాల కొరకు స్తోత్రములు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింప చేసినందుకు స్తోత్రములు నాయన. దేవ, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు మీరు దీవించినందుకు స్తోత్రములు నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ఆత్మానుసారంగా పరిచయం చేయుటకు సహాయం చేయండి దేవ. శరీరానుసారంగా చేయుటకు దేవ వీల్లేదన్నావు ప్రభా నాయన. అట్టివారు నాయన తని మారు మనసు పొందుకొని ఆత్మానుసారులుగా పరిచయం చేయుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని రక్షించి కాపాడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే మహిమను పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మా కాల్చిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.